కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. హైదరాబాద్ సురక్షితంగా ఉండడమే కాకుండా కింద ఉన్న రంగారెడ్డి నల్గొండ జిల్లా రైతులకు కూడా నీరందించే అవకాశం ఉన్నది. ఆనాడు అధికారుల వ్యక్తులు చెప్పినటువంటి మాటలు ఇలా దాన్ని వక్రీకరించి తిరిగేసి మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, మంత్రులకు వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా విచ్చలవిడిగా వీడియోలు పెట్టిస్తూ ఉన్నారు. అబద్ధపు ప్రచారం, విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రభుత్వం ఉన్నటువంటి ఈ క్రైమ్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాం. మేము అప్లికేషన్ కూడా పెడతాము. మాకు తెలిసి మూసీ నది ఇదే రకంగా ఉంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. ఏంటి ఆ పరిస్థితి? ఎందుకు వస్తుంది? ఎక్కడ చూసినా వైరల్ జ్వరాలు, ఎక్కడ చూసినా సర్ది జ్వరాలు, ఎక్కడ చూసినా అంటువ్యాధులు ఎందుకు వస్తూ ఉన్నాయి? మన ఇల్లుని మనం ఆరోగ్యకరంగా ఉండేందుకు చక్కబెట్టుకోవడంలో తప్పుందా? దీన్ని ఎందుకు తప్పుగా చూస్తూ ఉన్నారు, తప్పుగా చూపిస్తున్నారు? ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయం ప్రతి బీదవాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడమే. ఎక్కడ కూడా 1% బీదవాడికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది, అవసరం మేరకు వారిని ఆదుకుంటుంది. మూసీ నదిని ప్రక్షాళన చేసుకున్న తర్వాత వివిధ గోబర్ ప్రచారం చేస్తూ ఉన్నారు, పెట్టుబడులు రావని. మీరు తెలుసుకోవలసింది, బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ పట్టుబడిదారుడు హైదరాబాద్ రావాలన్నా వాట్ ఈస్ ద ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ ఇన్ హైదరాబాద్ అని అడుగుతా ఉన్నారు. మన దేశంలో ప్రాణానికి కొంత విలువ తక్కువ అవచ్చు, బట్ యూరోప్ దేశాలు కానీ, వెస్టర్న్ దేశాలు కానీ ప్రాణానికి ఎంత విలువ ఇస్తామో మీకు తెలుసు. హైదరాబాద్కు వస్తే, మేము పెట్టుబడులు పెడితే అక్కడున్నటువంటి ఎన్విరాన్మెంటల్ పరిస్థితి ఏమిటి, అక్కడున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, సూచనలేంటి అని అడుగుతా ఉన్నారు. ఇది కూడా ఒక ప్రధాన అంశం మనకి పెట్టుబడి రావటానికి. రేపు హైదరాబాదు మూసీ కానీ, హైడ్రా వల్ల మేము తీసుకొచ్చే చర్యల వల్ల కానీ ఈ చెరువులు యథాస్థితికి చేరితే, మూసీ ప్రక్షాళన జరిగి చక్కగా కనబడితే విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇటీవల ప్యారిస్కి ఒలింపిక్స్కి పోయినప్పుడు ఆన్సీ పట్టణానికి పోయాను. జెనీవా, ఆన్సీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెరువుల పక్కన ఉండేటువంటి పట్టణాలు. జెనీవా చెరువు 100 కిలోమీటర్ల దూరం దాకా ప్రవహిస్తుంది. ఒకే చెరువు 100 కిలోమీటర్లు ఉంటుంది.